సో ఇప్పుడు ఫస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఎలా జరుగుతుంది. సో మీలో మాక్సిమం మంది ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అనేది చేసుకున్నారు, సర్టిఫికెట్స్ అనేది కూడా అప్లోడ్ చేశారు. సో ఆ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా ప్రాసెస్ అనేది బ్యాక్ ఎండ్లో స్టార్ట్ అయింది. సో ఆన్లైన్ వెరిఫికేషన్ స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ అనేది స్టార్ట్ అవబోతుంది. కానీ ఆ వెబ్ ఆప్షన్స్ అనేది బికాస్ ఆఫ్ ది హైకోర్ట్ ఆర్డర్ వాళ్ళు పోస్ట్పోన్ చేయడం జరిగింది. ఈ మెయిన్ రీజన్ మాకు తెలుస్తుంది ఏంటంటే త్రూ అవర్ అన్అఫీషియల్ సోర్సెస్, అగైన్ ఇది జస్ట్ స్పెక్యులేషన్, బట్ మాక్సిమం ఇదే రీజన్ అవ్వచ్చు అని మాకు తెలిసింది. ఆ రీజన్ ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు దట్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ అనేది మెన్షన్ చేశారు. కానీ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్సెస్ మీరు ఓపెన్ చేశారంటే మీకు చాలా తక్కువ కాలేజెస్ మాత్రమే కనిపిస్తున్నాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. అంటే కొన్ని కాలేజెస్ కొన్ని కోర్సెస్ ఇంకా లిస్ట్ కాలేదు. అది అక్రిడేషన్ అవ్వచ్చు ఆర్ డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల అది రిజిస్టర్ కాలేదు. సో ఈ కాలేజెస్ ఏవైతే ఈ కాలేజెస్ కోర్సెస్ ఏవైతే చూపించట్లేదో ఆ కాలేజెస్ వాళ్ళందరూ కేసు వేశారు. దానివల్ల హైకోర్టు వాటిని రివ్యూ చేసి ఆ కాలేజెస్ని ఇంక్లూడ్ చేయాలా లేదా అనే డిస్కషన్ మీద ఈ కేసు జరుగుతుంది. కాబట్టి ఈ డేట్స్ అనేవి పోస్ట్పోన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది స్టూడెంట్స్ మీద? సో యాక్చువల్లీ స్పీకింగ్ మీ మీద ఇంపాక్ట్ ఓన్లీ డేట్స్ పోస్ట్పోన్ అయ్యాయి, బట్ మీ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది టాప్ కాలేజెస్ కోర్సెస్ అన్ని లిస్ట్ అయిపోయి ఉన్నాయి. ఏవైతే లిస్ట్ కాలేదో ఓన్లీ ఫార్ అండ్ ఫ్యూ కాలేజెస్. సో మీరు ఇప్పుడు యూ హ్యావ్ టు కంటిన్యూ డూయింగ్ యువర్ రీసెర్చ్. అంటే ఏ కాలేజెస్ ఏ బ్రాంచెస్ పెట్టుకోవాలి, మీకు ఇంకా టైం ఉంది. సో ఇది అడ్వాంటేజ్లో తీసుకోండి. ఇంకా మీకు టైం ఉంది టు థింక్ అబౌట్ ఏ సీక్వెన్స్ ఆఫ్ ఆప్షన్స్లో పెట్టాలి, కట్ ఆఫ్స్ లాస్ట్ ఇయర్ ఎలా ఉన్నాయి, ఎన్ని ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఏ కోర్స్ ప్రయారిటీ ఇవ్వాలి, వీటిలన్నింటి గురించి ఆలోచించుకోవడానికి టైం ఉంది. అండ్ యూ ఆల్సో హ్యావ్ టైమ్ టు గో అండ్ విజిట్ ది కాలేజెస్. సో ఈ టైంలో మీరు కాలేజెస్ కూడా వెళ్ళి విజిట్ చేయండి, బ్రాంచ్లో వెళ్ళి మాట్లాడండి, అక్కడ ఉన్న స్టూడెంట్స్తో మాట్లాడండి. మీకు గ్రౌండ్ రియాలిటీ అనేది తెలుస్తుంది.